జిల్లాల పాదయాత్ర జరుగుతూ ఉంది. ఈరోజు 13వ రోజు. ఇప్పటికే 3 నియోజకవర్గాలు పూర్తవడం జరిగింది. అటు ఉండి నియోజకవర్గం కానీ, అలాగే తణుకు నియోజకవర్గం కానీ, తాడేపల్లి నియోజకవర్గం కానీ పూర్తయి, అలాగే ఈ రోజుతోటి ఆచంట నియోజకవర్గం కూడా పూర్తవుతూ ఉంది. ఈ పాదయాత్ర వద్దకి అనేక మంది ప్రజలు వారి సమస్యల మీద పెద్ద ఎత్తున వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య ముందుకు వస్తూ ఉంది. ఇళ్ల స్థలాలు లేక అద్దెకుంటున్నామని, అలాగే ఒకే ఇంట్లో అనేక కుటుంబాల వారు కాపురం ఉంటామని ఈ రకంగా ఇళ్ల స్థలాల గురించి అడుగుతూ ఉన్నారు. ఇంటి పట్టాల గురించి అడుగుతూ ఉన్నారు. అలాగే పెన్షన్ల గురించి కూడా అడుగుతూ ఉన్నారు. ఈ రకంగా ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా త్రాగడానికి నీళ్లు లేక అనేక పంచాయతీల్లో అసలు పంచాయతీ వారు సరిగ్గా నీళ్ళే ఇవ్వట్లేదు. ఒకవేళ నీళ్ళు వచ్చినా కూడా అవి తాగడానికి ఏమాత్రం పనిచేయడం లేదు. ఇవాళ బయట కొనుక్కుని రోజుకి 30 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టి నీళ్లు తాగుతున్నాం. కూలీలు నీళ్ళు ఎలా కొనుక్కోగలుగుతామని చెప్పేసి కూడా ఇవాళ పేదలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దోమల సమస్య కూడా పెద్ద ఎత్తున ప్రజలు చెప్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా మేము సిపిఎం పార్టీగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం. మార్చి 23వ తారీఖున ఈ సమస్యల మీద జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా మేము సమర్పించబోతున్నాం.